సార్ అయితే చెప్పండి. ఏంటంటే ఇది ఇప్పుడు మీది సిమ్ ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ నాది ఐడియా మన జియో ఉండే అది ఆ నంబర్ దానికే ఫోన్ పే బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ అన్ని ఉన్నాయి. అది ఫెయిల్ అయింది కదా. సరే, వేరే నెంబర్ తో చేశారు, ఓకే. ఇక్కడ విషయం నేను ఎందుకని అడిగానంటే సిమ్ అనేది సార్ మనది ఏ నెట్వర్క్ అయినా కావచ్చు, బాగా అర్థం చేసుకోండి. ప్రతి నెల మనం మంత్లీ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటున్నామా లేదా? అవును చేస్తున్నాం. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారా? శ్రీనివాస్ గారు ఉన్నా వినండి, మీరు కూడా వినండి. సబ్జెక్ట్ వినండి, చాలా ఇంపార్టెంట్ అండి. వింటాను. ఎందుకంటే మనం వినలేదనుకోండి మనకి వచ్చిన అవకాశాన్ని కోల్పోయినట్టు అవుతుంది. ఓకే సార్, ఓకే. అయితే ఇక్కడ నాది జియో అండి. నేను నెలకి 239 రూపాయలు రీఛార్జ్ చేయాలంటే ఫోన్ పేలోకి వెళ్తున్నా. ఈ 239 రూపాయలకి ఇంకొక 3 రూపాయలు సర్వీస్ ట్యాక్స్ వేసి 242 రూపాయలు కట్ అవుతుంది. అవును. అదే మనం ఇక్కడ జెట్పేలో చేస్తే 239 రూపాయలకి పెనాల్టీ పడకపోగా తిరిగి మళ్ళీ 17 రూపాయల 73 నాకు క్యాష్ బ్యాక్ వస్తుందండి. అచ్చా, ఓకే. ఎంతండి? 17 రూపాయల 73 అంటే ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాడు? 7% ఇస్తున్నాడు. అవును. అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వడాఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ నెట్వర్క్ అనమాట. 7% మనకి సెల్ఫ్ గా మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. మరి మన ఫోన్ ఒకటే చేసుకోవాలా, ఇంకేమైనా చేసుకునే అవకాశం ఉందా? 5,000 రూపాయల వరకు మనం రీఛార్జ్ చేసుకోవచ్చండి ప్రతి మంత్ కూడా. ఈ 5,000 రూపాయలంటే మన ఇంట్లో వాళ్ళ ఫోన్లు చేయొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ ఫోన్లు చేయొచ్చు. రీఛార్జ్ అనేది క్యాష్ బ్యాక్ మనకే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి విషయం. ఓకేనండి. అంతకు మించి గనక మనం చేసామనుకోండి, ఒకవేళ మనకి 1% వస్తుంది. ఎందుకంటే ఆ లిమిట్ అయిపోయిన తర్వాత చేస్తే మనం 1% వరకు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మంత్లీ 5,000 మాత్రమే. 5,000 7%. మంత్లీ. ఓకే. ఈ 5,000 7% అంటే మనది అయిపోతుంది 239 240 ప్లస్ మిగతా మన ఇంట్లో వాళ్ళ ఫోన్లు అవుతాయి, మన చుట్టుపక్కల వాళ్ళ ఫోన్లు అవుతాయి. అవునా కదా? 15 ట్రాన్సాక్షన్లు అవుతాయి ఇంచుమించుగా. అవును. వీటి మీద మనకి 7% ఇస్తాడండి. అదొక పాయింట్. ఓకే. రెండోది ఏంటంటే దీంట్లో 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయండి. ఒకటి 599, రెండోది 1199. అంటే రూపాయి తక్కువ. ఇది 600 వేసుకోండి, అది 1200 వేసుకోండి. ఓకే. ఇక్కడ మనం 600 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మనం ఎవరినైనా జాయిన్ చేస్తే మనకు స్పాన్సర్ కమిషన్ 200 రూపాయలు వస్తుందండి. వాళ్ళు ఎవరైనా జాయిన్ చేస్తారనుకోండి, వాళ్ళకి 200 వెళ్తుంది, మనకు 40 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత థర్డ్ లెవెల్ వచ్చేసి 20 రూపాయలు వస్తుంది. ఫోర్త్ లెవెల్ 10 రూపాయలు వస్తుంది. ఫిఫ్త్ లెవెల్ దగ్గర నుంచి 20వ లెవెల్ వరకు 20 లెవెల్స్ వరకు ఇచ్చారు ఇంట్లో. 20 లెవెల్స్ అంటే మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మనకి 7 లెవెల్లో 10 లెవెల్లో ఇస్తారు. ఈ 7 లెవెల్ దాటిన తర్వాత మనకు వేలలో ఉంటారు టీము, వాళ్ళు చేసేది మనకు రాదు. ఇక్కడ 20 లెవెల్ వరకు ఇచ్చే కాబట్టి ఇక్కడ ఎవరు జాయిన్ అయినా కానీ మనకి 5 రూపాయలు మనకి యాడ్ అయిపోతూనే ఉంటుంది. ప్లేయర్ కమిషన్ లేదు. మ్యాచింగ్ అవ్వాలి, లెఫ్ట్ పడింది రైట్ పడింది ఆ చింతకాయ పచ్చడి ఇక్కడ లేదు. ఓన్లీ జాయినింగ్స్ మీద 20 లెవెల్స్ వరకు మనకు కమిషన్. ఇకపోతే అదే మనం 1199 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, స్పాన్సర్ కమిషన్ సేమ్ మన కింద అదే ప్యాకేజ్ జరిగితే 500 రూపాయలు స్పాన్సర్ అండి. 600 ప్యాకేజీలో ఎంత? 200. ఇక్కడ 1199 ప్యాకేజీలు ఎంత అంటే 1200 ప్యాకేజీలు ఎంత? స్పాన్సర్ 200, సెకండ్ లెవెల్ 100 రూపాయలండి. ఇక్కడ అక్కడ 40 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ 600 ప్యాకేజీలో 20 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలండి. ఫోర్త్ లెవెల్లో అక్కడ 10 రూపాయలండి, ఇక్కడ 25 రూపాయలండి. ఫిఫ్త్ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు అక్కడ 5 రూపాయలు, ఇక్కడ ఫిఫ్త్ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు 10 రూపాయలండి ఇక్కడ ఈ ప్యాకేజీకి సంబంధించి. ఒకవేళ మనం 600 రూపాయల ప్యాకేజీ తీసుకుంటే మన కింద ఎవరన్నా 1200 ప్యాకేజ్ తీసుకుంటే 500 కమిషన్ మాత్రం మనకు రాదు. కారణం మనది చిన్న ప్యాకేజ్ కాబట్టి. అవును. ఈ 7% అనేది ఈ ఫోన్ రీఛార్జ్ల మీద కమిషన్ దానికి దీనికి సేమ్ టు సేమే. ఒక జాయినింగ్ లోనే కమిషన్ లోనే డిఫరెంట్. ఓకేనండి, ఇది ఇక్కడ క్లియర్ కదా? ఇప్పుడు మనం ఇక్కడ 2 తోటి మల్టిప్లై అయ్యామనుకోండి, 1 నుంచి 20 వరకు అంకెలేసి ఫస్ట్ లెవెల్లో ఒక ఇద్దరే వచ్చారు అనుకోండి, 2 ఎంత అండి? 4 సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ వచ్చేప్పటికి 4 8. ఇలా 2 మ్యాట్రిక్స్ చొప్పున 20 లెవెల్లో వెళ్తే మనకి 20,97,000 టీం వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ ఒక్క జాయినింగ్ మీద 5 రూపాయలు కాబట్టి 20 లక్షల మీద 5 రూపాయలు జాయినింగ్ చూసుకుంటే మనకి దాదాపు 1 కోటి రూపాయలు జాయినింగ్ వచ్చేస్తుంది. ఓన్లీ 2 మ్యాట్రిక్స్ మీదనే.
టూ మ్యాట్రిక్స్ మీదనే. అయితే ఇక్కడ ఇంకా ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మనం డైరెక్ట్ గా 15 గనక కంప్లీట్ చేస్తే మనం బ్రాంజ్ అంటారండి. ఇక్కడ ప్రమోషన్స్ 7 ఉన్నాయి. ఈ బ్రాంజ్ ప్రమోషన్ లో మనకి రాయల్టీ స్టార్ట్ అవుతుంది. ఈ రాయల్టీ అనేది ఎప్పుడు ఇస్తారు? డైలీ, వారానికోసారి కాదు, ప్రతిరోజు టోటల్ టర్న్ ఓవర్ మీద నుంచి 2% తీసి బ్రాంజ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా పనిచేస్తుందండి రాయల్టీ. ఎంతమంది అవ్వాలి? 15 మంది అవ్వాలి. ఏ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, టైం లిమిట్ లేదు. మన కింద ఒక 4 వ్యక్తులు బ్రాంజ్ అయ్యారనుకోండి, మనం సిల్వర్ అవుతామండి. అప్పుడు 2% వాళ్ళకి కమిషన్ వెళ్తుంది, మన దాపడండి, మన 2% మనదే. ఇది కాకుండా సిల్వర్ లో మళ్ళీ 1.5% అండి, 1.5%. అంటే బ్రాంజ్ది వస్తుంది, సిల్వర్ది వస్తుంది. అలాగే మన కింద సిల్వర్స్ 4 అయ్యారనుకోండి, మనం గోల్డ్ అవుతామండి. ఈ గోల్డ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ, బ్రాంజ్ రాయల్టీ కలిపి ప్రజెంట్ ఒక 1300 దగ్గర నుంచి 1800 వస్తుంది సార్ పర్ డే, లైఫ్ టైం అనమాట. ఇది బిజినెస్ తో సంబంధం లేకుండా డైలీ టోటల్ టర్న్ ఓవర్ మీద నుంచి మనకు వస్తూనే ఉంటది, ప్రతిరోజు డబ్బులే. దీన్ని ఇలా పెడదాం. ఇందాక రీఛార్జ్ గురించి చెప్పాను కదా, ఆ రీఛార్జ్ల్లో మనకి 20 లక్షల మంది టీమ్ అయిపోతారు అన్నాను కదా, 2 మ్యాట్రిక్స్ తోటి. మీరు కావాలంటే తర్వాత క్యాల్కులేషన్ కూడా చేయండి. ఇక్కడ వీళ్ళందరూ రీఛార్జ్లు ఇక్కడ చేసుకుంటారా, బయట చేసుకుంటారా? ఇక్కడ చేసుకుంటే డబ్బులు మనకి వెనక్కి వస్తున్నాయి. ఇక్కడే చేసుకుంటారు, అందరికి వాళ్ళకి తెలియజేయాలి ఇదంతా. అర్థమవుతుందండి? ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ప్రతి నా వరకు తీసుకోండి, నేను ఫోన్ పేలోకి వెళ్ళి చేసుకుంటే 242 రూపాయలు నాకు ఖర్చు అవుతుంది. 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అదే నేను జెట్ పేలో చేసుకుంటే 239 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యి ఇంకొక 17.73 నాకు రిటర్న్ వస్తుంది. మరి నా ఇంట్లో వాళ్ళకి కూడా చేశాను అనుకోండి, వాళ్ళ మీద కూడా నాకు డబ్బులు మిగులుతాయి. అప్పుడు నేను ఎక్కడ చేస్తానా, బయట చేస్తానా? ఇక్కడే చేసుకుంటా కదా. అలా 20 లక్షల మంది మీద కూడా రీఛార్జ్ చేసే దాని మీద కూడా మనకు కమిషన్ ఇచ్చాడు. మనకి సెల్ఫ్ 7% ఇచ్చాడు, ఓన్ గా చేసుకునేది 5,000 వరకు. మన కింద వాళ్ళు చేసే దాని మీద ₹1.50 ఇచ్చాడండి 20 లెవెల్కి. ఇది ఎంత వస్తుందో కూడా చెప్తానండి. ₹1 20 లెవెల్ పంచాలంటే 5 పైసలు వస్తుంది ఒక్కో లెవెల్కి. 50 పైసలు వచ్చేసి 2.5 పైసలు, అంటే 7.5 పైసలు వస్తుంది. నేనేమంటానంటే 5 పైసలు లెక్కేయండి చాలు. ఒక పర్సన్ మీద 5 పైసలు అంటే 10 మంది మీద ₹10 అవుతుందండి. 100 మందికి ₹5 అవుతుంది. 1000 మందికి ₹50, 10,000 మందికి 500, అంతే కదండి. లక్షకి 5,000 అండి. మరి 10 లక్షలకి 50,000, 20 లక్షలకి ఎంత అండి? ₹1,00,000 రీఛార్జ్ల మీద మనకు వచ్చేస్తండి అమౌంట్. ప్రతి నెల లైఫ్ లాంగ్ ఎటువంటి డిపాజిట్లు కట్టట్లా, ఒకే ఒక్కసారి మెంబర్షిప్ తీసుకున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, ఒక భోజనానికి ₹200 ఉన్నాయి, రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, ఒక పూట తినపోతే ఏమైంది అని చెప్పి రీఛార్జ్కే ప్రయారిటీ చేస్తారు. ఫోన్ సైలెంట్ అయితే ఫోన్లు రాకపోతే పిచ్చి ఎక్కిపోద్ది, అలవాటు అయిపోయింది కాబట్టి. అవునా కదా? జీవితంలో ఒక భాగం అయిపోయింది సెల్ ఫోన్ అనేది. మరి వాళ్ళు ఒక్కలే చేయరు కదా. ఇందాక 20 లక్షల మంది లెక్కేసాం, మరి వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్లు ఉంటాయి కదండి. 2 కాడికి లెక్కేసుకుంటే మనకి ₹2 లక్షల నెల వచ్చేసరికి ఆదాయం సార్. ప్రతిరోజు రీఛార్జ్లు జరుగుతూనే ఉంటాయి, ప్రతిరోజు మనకి అమౌంట్ యాడ్ అయిపోతూనే ఉంటది, మనకి సంబంధం లేకుండా. మనం చేయాల్సింది జస్ట్ టీమ్ ను మొబిలైజ్ చేస్తున్నాం అంతే. ఓకేనండి? ఇది ఒక్క సర్వీసే. అయితే ఈ కంపెనీ వచ్చి ఇప్పటికి ఒక 50 రోజులు అయింది. రేపు నెల ఉత్తరాఖండ్ లో 5 స్టార్ హోటల్లో ఈ 15 కంప్లీట్ చేసి రాయల్టీకి వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్తుందండి కంపెనీ. అక్కడ అఫీషియల్ లాంచింగ్ జరుగుతుంది. ఒక్కొక్క మనిషికి ₹20,000 ఖర్చు అవుతుందండి, మొత్తం కంపెనీయే పెట్టుకుంటుంది. అయితే అక్కడ ఒక 50 సర్వీసులు రిలీజ్ చేస్తున్నారండి, అనౌన్స్ చేస్తున్నారు. ఆ 50 సర్వీసులు లైన్ లోకి వచ్చేస్తాయి. ఆ సర్వీసులు ఏంటి? మనం కరెంటు బిల్లు కట్టాలి నెల నెల. ఆ బిల్లు దీని ద్వారా కడితే దాంట్లో క్యాష్ బ్యాక్ మనకి. ఇన్సూరెన్స్ కట్టుకుంటే క్యాష్ బ్యాక్, గ్యాస్ బుక్ చేసుకుంటే క్యాష్ బ్యాక్, పెట్రోల్ కొట్టించుకుంటే క్యాష్ బ్యాక్, ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, అమెజాన్ లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, మీషోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక్క మొబైల్ రీఛార్జ్ మీదే మనకి లక్షల్లో నెలసరి ఆదాయం ఉన్నప్పుడు ఈ సర్వీసులన్నీ వస్తే మన ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్తా అంటే నాకు మైండ్ బ్లాంక్ అవుతుంది సార్. మరి ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ మనం 15 కంప్లీట్ చేసి వచ్చాను చూసారా ప్రమోషన్లు. 15 అనేది 600 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ ప్యాకేజ్ అయినా ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ మనం ఈ రాయల్టీకి వచ్చిన తర్వాత 7 ప్రమోషన్లు ఉంటాయండి. ఇక్కడ మనకి ఈ డైలీ రాయల్టీలే కాకుండా ఇన్సెంటివ్స్ ఏంటంటే 100 రూపాయల కాడి నుంచి జీతాలు 10 లక్షల పైచులకు ఉన్నాయండి నెలకి. ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది? 9 సంవత్సరాలు సార్. లాస్ట్ ప్రమోషన్ రూబీలో 10 లక్షల రూపాయలు సార్ నెల వచ్చేసరికి జీతం. నీ కమిషన్సే, రాయల్టీలే. ఈ రాయల్టీలు ఏంటి? మనం ప్రమోషన్లు అయ్యే కొందుగా కింద రాయల్టీ వస్తుంది, పై రాయల్టీ వస్తే మనం ఎన్నైతే ప్రమోషన్లు అయ్యామో అన్ని రాయల్టీలు వరుసనే వచ్చేస్తాయి. జస్ట్ 50 రోజుల్లోనే గోల్డ్కి వెళ్ళిపోయారు చాలా మంది. వాళ్ళ రాయల్టీ వచ్చేసి రోజుకి 1300 నుంచి 1800 అంటే నెలకి 50,000 రూపాయలు ఫ్రీగా వాళ్ళకి వచ్చేస్తుంది సార్. మనకు వద్దా? అవును సార్. కవలవుద్దా మనకి? మనకు కావాలి. సెల్ ఫోన్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటికి 2-3 ఫోన్లు ఉంటున్నాయి. ఎవ్వరు లేరు ప్రపంచంలో. తినకుండా ఉన్నా గానీ సెల్ ఫోన్ లేదు, ఎవరు లేరు. దీనికి సీజన్ అని సంబంధం లేదు సార్. ఎందుకంటే ఫోన్ నెల అయ్యేపాటి కరెక్ట్ గా రీఛార్జ్ చేయించేస్తారు. మన ప్రమేయం లేకుండా మనకు లక్షల్లో ఆదాయం వచ్చేస్తుంది. ఆ లక్షల్లో ఆదాయం మనకు కావాలంటే టీముని మనం బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి? ఇది ఇలా ఉంటే ఇక్కడ మనకి జీతాలతో పాటు మనకి ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, బైక్ డౌన్ పేమెంట్ ఉంది, కారుకు డౌన్ పేమెంట్ ఉంది 5 లక్షల వరకు, ఇల్లు కట్టుకోవడానికి అదొక 10 లక్షల పైన అది డౌన్ పేమెంట్ ఉంది. ఇవన్నీ మనకే. ఇకపోతే